ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్స్కోర్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి వేరియస్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటిదంటే మనకి కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం రోల్ కింద వచ్చేసి మనకి 30,000 నుండి 70,000 ఫర్ మంత్ అయితే శాలరీ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. గైస్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ కనీసం ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయట్లేరు. మీకోసం మేము చాలా టైం స్పెండ్ చేసి నోటిఫికేషన్ రిఫర్ చేసి దాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాతనే ఒక జెన్యూన్ అప్డేట్ అనేది కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. కాబట్టి మాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి వీడియోని. మనకి దీంట్లో విధంగా పాయింటర్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ కొలాబరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, డిజైన్ అండ్ కన్సల్టెన్సీ, ఫ్యాబ్రికేషన్, ఇలా చాలా రకాల రోల్స్ కోసం వచ్చేసి పోస్టుల విధంగా అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి ఎటువంటి జాబ్స్ ఉన్నాయంటే సీనియర్ మేనేజర్ మెకానికల్, సీనియర్ మేనేజర్ మార్కెటింగ్, ఆఫీసర్ సేల్స్, వేర్ఫేర్ ఆఫీసర్, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్, మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్, తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఫైర్ అండ్ సేఫ్టీ, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ ఫినాన్స్, మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్, మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్ టెక్నీషియన్ ప్రాసెస్, క్రాఫ్ట్ మ్యాన్ ఇన్స్ట్రుమేషన్, రైటర్ అసిస్టెంట్, ఇలా పలు రకాల రోల్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే అన్రిజర్వ్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఓబీసీ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ రిఫర్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం 18 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి. దీంట్లోనే మనకి పోస్ట్ అండ్ శాలరీ ఎంత పే చేస్తారు, దానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి అనేది డీటెయిల్స్ కూడా ఉంటుంది. అప్ టు 45 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సీనియర్ మేనేజర్ మెకానికల్ వచ్చేసి మనకి ఫర్ మంత్ 70,000 నుండి 2 lakhs ఫర్ మంత్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఆఫీసర్ సేల్స్కి వచ్చేసి 30,000 స్టార్టింగ్, ఒక రోల్కి 30,000 నుండి మనకి హైయెస్ట్ శాలరీ 2 lakhs ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కావచ్చు, బీఎస్సీ కావచ్చు, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. 30,000 నుండి మనకి 2 lakhs ఫర్ మంత్ వరకు అయితే శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నీషియన్ ప్రొసీజర్కి వచ్చేసి 23,000 వరకు అయితే రావడం జరుగుతుంది. హైయెస్ట్ శాలరీ 1,15,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా వస్తుందన్నమాట. ఏజ్ లిమిటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ 45 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సీనియర్ మేనేజర్స్, తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్స్, ఇలా కొన్ని ఎమోల్వేషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు నోటిఫికేషన్ రిఫర్ చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఏ కేటగిరీ ఉన్నా సరే మీరు యొక్క కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఒకసారి వెబ్సైట్ రిఫర్ చేయండి, దాంట్లో నోటిఫికేషన్ వివరాలు అంతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, శాలరీ కావచ్చు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ. ఇక్కడ మనకి ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఆయా కేటగిరీ బట్టి అయితే ఫీజు అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు, క్యాండిడేట్ షెల్ యాక్సెస్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్ ఏ పోస్ట్ అండ్ రిమేటింగ్ అప్లికేషన్. ఒకసారి మీరు రిఫర్ చేయండి, తర్వాత దాన్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోర్స్ 1-2 బేస్డ్ ఆన్ టోటల్ మార్క్స్ స్కోర్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ, క్యాండిడేట్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ది ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారన్నమాట కొచ్చికి. పోస్ట్ కోడ్ 2 and 3 and 4 వాళ్ళకు వచ్చేసి సిబిటి టెస్ట్ బేస్ చేసుకొని పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఇక్కడ లొకేషన్ అనేది కూడా జరిగింది. హైదరాబాద్లో మనం ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. పోస్ట్ కోడ్స్ వచ్చేసి 5 to 14th వరకు వచ్చేసి మనకి ఇది కూడా హైదరాబాద్లో అయితే మనకి గ్రూప్ డిస్కషన్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్లో మనం ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట.
సో దాన్ని బేస్ చేసుకుని పోస్ట్ కోడ్ 15, పోస్ట్ కోడ్ 16, పోస్ట్ కోడ్ 17 కొన్ని ఇలా బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎటువంటి కాన్సెప్ట్స్ అంటే ఎటువంటి టాపిక్స్, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, టైం డ్యూరేషన్ ఏంటిది, క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఆ యొక్క వెబ్సైట్లో అయితే చూడవచ్చు. వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. సో సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుందన్నమాట. సో 5 years ఆఫ్ జాయినింగ్ అయితే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనకి శాలరీస్ అనేది కూడా పే చేస్తారనమాట. సో అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మనము 10వ తారీఖు 3వ నెల 2024 వరకు ఆన్లైన్ ద్వారా అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ ప్రొబేషనరీ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ చేయండి.